మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దీనికి మాటలు శ్రద్ధగా ఆసక్తిగా విందాం. మరి గత వారం కొద్ది మాటలను మాత్రం మనం ధ్యానించుకుని ఈ వారం మరికొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనములో రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే, మరియు గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పట వెంటనే, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది ఆయను. ఇప్పుడు అధికారము క్రీస్తుదయింది. ప్రియ సహోదరుడా, మరి రాత్రింబగలు దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపుతున్నటువంటి వాడు, మరి అపవాదిగా పిలువబడిన వాడు పడద్రోయబడి ఉన్నాడు. పడద్రోయబడినటువంటి ఈ క్రమములో రక్షణ, శక్తి, అదేవిధంగా రాజ్యము దేవుని వశం అయిపోయింది. అలాగే అధికారం అనేది క్రీస్తుకి అప్పగించబడింది. క్రీస్తుకి అధికారము అప్పగించబడింది. ప్రియ సహోదరుడా, ఎందుకు పడగొట్టబడ్డాడు, ఏ లక్షణాలని కనపరచడం ద్వారా పడగొట్టబడ్డాడు గత వారం మనం ధ్యానించాం. కాబట్టి ఇప్పుడు ధ్యానించవలసినటువంటి ధ్యాన భాగము క్రీస్తుకు అప్పగించబడినటువంటి అధికారం. క్రీస్తుకు అప్పగించబడినటువంటి అధికారం అంటే క్రీస్తు వారు అంటూ ఉన్నారు ఏమంటే, మరి అపవాది పడగొట్టబడినప్పుడు త్రోసివేయబడినప్పుడు నేను కూడా చూశాను. లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట నేను చూసి తిని. అంటే ఆ సందర్భంలో, ఆ సన్నివేశంలో, ఆ యుద్ధ సమయంలో, భయంకరమైనటువంటి హోరాహోరి యుద్ధము జరుగుతున్నటువంటి సమయంలో మిఖాయేలుకి తన యొక్క సపోర్టర్స్కి, లూసిఫర్కి తన సపోర్టర్స్కి మధ్యలో జరిగినటువంటి హోరాహోరి యుద్ధంలో, భయంకరమైనటువంటి యుద్ధంలో మరి లూసిఫర్ ఓడిపోవడం అనేది జరిగింది. ఓడిపోవడమే కాదు, త్రోసివేయబడడం కూడా జరిగింది. పడద్రోయబడడం, కిందకి నెట్టి వేయబడడం కూడా జరిగింది. ఈ ప్రక్రియ అంతా జరుగుతున్నప్పుడు నేను చూచి తిని అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు ఆ పరలోక యుద్ధము జరుగుతున్నప్పుడు ఆ పరలోకములో ఆయన ఉన్నారు. ప్రియ సహోదరుడా, మరి దూతలు, శరాబులు, కెరాబులు, ప్రధాన దూతలు, పరిశుద్ధ దూతలు, ఈ విధంగా వారిని ఏర్పరచబడినప్పుడు ఆ దూతల యొక్క సమూహములో మరి మనం ధ్యానించాం. దేవుడు ఏ విధమైనటువంటి స్థితిని దూతలకు ఇచ్చి ఉన్నాడో, ఆ సృష్టి యొక్క ప్రారంభ రోజుని దూతలు ఆకాశమందు పరలోకమందు ఏర్పరచబడ్డారు. మరి యేసుక్రీస్తు వారు ఎప్పుడున్నారు? యేసుక్రీస్తు వారు ఈ దూతలతో పాటు ఏర్పరచబడ్డారా? యేసుక్రీస్తు వారు ఈ దూతలతో పాటు ఒకటిగా ఏర్పరచబడ్డా, లేకుంటే ప్రత్యేకంగా ఏర్పరచబడ్డా? ఇప్పుడు అందరినీ కాదని యేసుక్రీస్తు వారికి అధికారం ఎందుకు ఇవ్వబడుతోంది? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటకు సమాధానం యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. దయచేసి వాక్యాన్ని ఫాలో అవ్వండి. బైబిల్ ఉంటే చదవండి, చదవచ్చిన వారు చదవండి. అంటే నేను చెప్పినప్పుడు ఆ రెఫరెన్స్ చదవండి. ఎందుకంటే నేను చెప్పే వాక్యము కథలాగా ఉండదు, వాక్యంలాగే ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని మనం గ్రహించాలి అంటే వాక్యంలో ఉందా లేదా మనకి తెలియాలి. తెలిస్తేనే వాక్యములో మనము లీనమవ్వగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. గత వారం ఎందుకంటే మీరంతా కూడా కోతకాల పండగ సంతోషంలో ఒక సాక్ష్యాల్ని కలిగి ఉండి మనసంతా కూడా ఉప్పొంగిపోయేటటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ లోతైనటువంటి వాక్యము మీకు ఎక్కడ అందకుండా పోతుందో, ఏదో నేను విత్తేసిపోతానేమో కానీ ముళ్ళ కంచెలు పడినటువంటి విత్తనం వల్ల ఉంటుందేమో, లేకపోతే రాళ్ళ మీద పడినటువంటి విత్తనాల వల్ల ఉంటుందేమో అని నేను భయపడి మీ ఆనందాన్ని నేను ఎక్కడ కూడా హరించకుండా గత వారం కొద్దిగా టచ్ చేసి మరి చెప్పడం జరిగింది. కాబట్టి అప్పుడు మిగిలింది ఇవాళది కలిపి ఈరోజు పెట్టాలి. ఆమేన్. అంతే కదా, పోయినసారి పెట్టలేదు, అది ఇది కలిపి పెట్టి అంటాం కదా, అమ్మ మీద, నానమ్మ మీద అలుగుతూ ఉంటాం కదా. అట్టా మీరు కూడా నా మీద అలక్కండి, నేను పెట్టేస్తాను. నేను అడగకపోయినా నేను పెడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచన చేస్తే
యోహాను సువార్త 17:5 తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏమి మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరుచుము. యేసుక్రీస్తు వారు స్వయంగా పలుకుతున్నటువంటి ఈ మాటలో అర్థాన్ని గమనించినట్లయితే, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏమి మహిమ ఉన్నదో అంటే, ఆకాశము భూమి ఏర్పరచబడడానికి ముందు, లోకము ఏర్పరచబడడానికి ముందు, సూర్య చంద్రులు ఆకాశపు నక్షత్రములు ఏర్పరచబడడానికి ముందు, గ్రహాలు ఏర్పరచబడడానికి ముందు ఎవరున్నారండి? యేసుక్రీస్తు వారు ఉన్నారు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆ లోకము పుట్టక మునుపు ఉండడమే కాదు, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మహిమ ఉంది. ప్రత్యేకమైనటువంటి మహిమను ఆయన కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అంటే దూతల ముందా, క్రీస్తువారు ముందా? 100% క్రీస్తువారే ముందు. ఎందుకంటే లోకం ఏర్పరచబడినప్పుడు దూతలు ఏర్పరచబడ్డారు. దూతలు ఏర్పరచబడి వారు సమూహాలుగా, సైన్య సమూహాలుగా, మరి బటాలియన్గా వారు విభాగించబడి, వారికి పేర్లు పెట్టబడి, వారికంటూ కొన్ని బాధ్యతలు అప్పగించి, ఓ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి, ఇది నువ్వు చేయరా, ఇది నువ్వు చేయరా, ఇది నువ్వు చేయరా అని చెప్పి వారికి అప్పగించబడింది. అలాగ అప్పగించబడిన వారిలో మరి పరలోక సంబంధమైనటువంటి నిర్వహణ అంతా కూడా లూసిఫర్కి అప్పగించబడింది. అంత మాత్రాన అతడు క్రీస్తుతో సమానము కాదు, అంత మాత్రాన అతని తండ్రితో సమానము కాదు. ప్రియ సహోదరుడా, ఈ గృహ నిర్వాహకుడు మనం చూస్తాం లోకాసు వార్త 16:8 సరైన రీతిలో అతడు ఆ గృహ నిర్వాహకత్వం చేయకపోవడం అంటే ఆ యజమానుడు ఏం చేస్తాడంటే ఆ గృహ నిర్వాహకుడిని తీసివేస్తాడు. అన్యాయస్తుడైన చాలండి ప్రియులరా, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు గురించి మనం ప్రారంభ వచనాల్లో ఏం చేశాడు? ఆ గృహంలో ఉన్నటువంటివన్నీ కూడా అడ్డుగోలుగా చేసి పడేశాడు. కాబట్టి అతడు గృహ నిర్వాహకత్వంలో ఏమైందంటే నమ్మకత్వాన్ని కోల్పోయాడు. కాబట్టి ఈ గృహ నిర్వాహకత్వం నుండి ఈ గృహ నిర్వాహకుడు ఏం చేయాలి? ఇప్పుడు తీసివేయాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా స్టోరీ ఎవరికి వర్తిస్తుంది అంటే లూసిఫర్కి వర్తిస్తుంది. లూసిఫర్కి అప్పగించబడినటువంటి నిర్వాహకత్వము, గృహ నిర్వాహకత్వం అని ఇక్కడ పదం వాడారు. ఇక్కడ లోకాసు వార్త 16:1 నుండి. అయితే ఇక్కడ పరలోక సంబంధమైన నిర్వాహకత్వం, పరలోకమైనటువంటి గృహము యొక్క నిర్వాహకత్వాన్ని తండ్రి ఎవరికి అప్పగించాడంటే లూసిఫర్ అనేటువంటి దూతకి అప్పగించాడు. లూసిఫర్ అనేటువంటి దూతకి అప్పగించాడు. ప్రియ సహోదరుడా, కానీ తన యొక్క గృహ నిర్వాహకత్వాన్ని నమ్మకత్వంతో చేయగలిగాడా? నమ్మకత్వంతో ప్రారంభంలో చేశాడు, అభిషేకంతో చేశాడు. యథార్థంగా అతడు పాపములో పడకముందంట, పడేటంత వరకు కూడా అతడు ఎలా ఉన్నాడంట? యథార్థముగా నడుచుకున్నాడంట. ఆ యథార్థతని ఏం చేయడంటే నిలుపుకోలేకపోయాడు, ఆ యథార్థతని కాపాడుకోలేకపోయాడు, ఆ యథార్థతలో కనిపెట్టుకోలేకపోయాడు. మనము కూడా యథార్థతలో కనిపెట్టుకొని అనుభవాన్ని కలిగి ఉంటాం, నిలబెట్టుకోలేనటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాం. అప్పటికప్పుడే అపవాది సంబంధమైన బుద్ధిని చూపిస్తాం. లూసిఫర్ లాంటి ఆలోచన సరళిని మనం కనపరుస్తుంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, అప్పుడు దేనికి వాక్యం చెప్తుంది? అతడు పాపములో పడక ముందు వరకు ఎలా ఉన్నాడని యథార్థవంతుడిగా. యెహెజ్కేలు గ్రంథం 28 అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఆల్రెడీ గత వారంలో నేను చెప్పేశాను కాబట్టి తిరగేద్దు, రండి నా వైపు చూడండి. కాబట్టి ప్రియ సహోదరుడా, ఎంతవరకు ఉన్నాడంటే యథార్థవంతుడిగా ఉన్నాడు. ఈరోజు మేము చెప్పాలనుకున్న వచనాలన్నీ కూడా కొత్త రెఫరెన్స్లు కాబట్టి పాత రెఫరెన్స్లు మళ్ళీ చెప్పడం ఊరకనే మీకు చెప్పానని చెప్పడం కోసమే. కాబట్టి మళ్ళీ నేను చదువుతాను, పుస్తకం తెరుస్తాను, మీరు ఓపికగా వినండి అంటే నాకు ఓపిక లేదు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఆమె ఇక కొత్తది తిందాం, కొత్తగా మరి వాక్యంలోకి వెళ్దాం. ఎంతగా అంటే దేవునికి ఏమైందంటే అధికారం ఇవ్వబడిందంట. యేసుక్రీస్తు వారికి అధికారం ఇవ్వబడిందంట. ఈ అధికారం అప్పగించబడడానికి ముందు యేసుక్రీస్తు వారు ఏమి కలిగి ఉన్నారంటే మహిమను కలిగి ఉన్నారంట. సృష్టిని ఏర్పరచబడడానికి ముందు, లోకం ఏర్పరచబడడానికి ముందు, ఈ లోకంలో ఉన్నటువంటి సూర్య చంద్రులన్నీ కూడా పుట్టక ముందు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారటండి? మహిమా స్వరూపి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరుడా, తండ్రి యొక్క మహిమలో ఆయన వర్ధిల్లుతున్నాడు. ఏమిటి ఆ మహిమ? ఏప్రిల్ రాసిన పత్రిక 1:3 ఏమి మహిమ కలిగి ఉన్నాడో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఏమిటి మహిమ అంటే దేవుని మహిమ యొక్క
తేజస్సును. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారటండి? తేజస్సును. ఆ తేజస్సు దేంతో నింపబడింది అంటండి? దేవుని యొక్క మహిమతో నింపబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, తండ్రి యొక్క తేజస్సు ఎలాగుంటుందంటే, ఆ మహిమ ఎలాగుంటుందంటే, మనుషుడు దాన్ని చూడజాలడు, నరుడు దాన్ని చూడజాలడు. చూసిన మరుక్షణం వాడు ఏమైపోతాడంటే బొగ్గైపోతాడు. ప్రియ సహోదరుడా, అంతటి తేజస్సు సూర్యుని యొక్క కక్షలో నుంచి 1 డిగ్రీ కిందకి కదిలినా మనం ఏమైపోతాం తెలుసా? మాడి మసి అయిపోతాం. 1 డిగ్రీ పైకి వెళ్ళిందనుకోండి, గడగడతానే. ఈ శీతాకాలమే ఇలాగ వచ్చినప్పటికీ మనం ఎలాగుంటున్నామండి? చలిగానే వణికేస్తున్నాం కదా. దీనికి సెట్టలు కావాలా, సాల్వాలు కావాలా అంటున్నామా లేదా? అలాంటిది సూర్యుడు ఎట్ట పోయాడు అనుకోండి, ఇక అంతా కూడా చలే. ఇక ఉత్తర ధ్రువమా, ఏ ధ్రువాలు ఉన్నాయి కదా, మంచు కారిపోతూ ఉంటుంటే వీళ్ళు అలాగ వేసుకుని మొత్తం గ్లౌజులు వేసుకుని అట్ట ఉండాలి మనం కూడా. ప్రియ సహోదరుడా, సహోదరి, అంతటి కక్షలో దేవుడు సూర్యుడిని ఉంచాడు. అది చాలా ప్రకాశమానమైనది, చాలా తేజస్సు. అన్ని గ్రహాల్లోకి వెళ్ళడానికి సాహసిస్తున్నారు, కానీ సూర్యుడి మీదకి వెళ్ళడానికి సాహసించలేకపోవడానికి గల కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి తేజస్సు. మరి అలాంటి తేజస్సు సూర్యుడికి ఉంటే, మరి అంతకి మించిన కోట్ల సూర్యుల యొక్క తేజస్సు ఎంత ప్రభావం కలిగి ఉంటుందో, అంతటి ప్రభావాన్ని, ఆ తేజస్సుని ఎవరు కలిగి ఉంటారండి? యేసయ్య కలిగి ఉంటారు. హల్లెలూయా. అది ఆ తేజస్సు అంట ఎవరు సమీపించలేరట. అంతటి తేజస్సు ఎవరు కలిగి ఉన్నారండి? తండ్రి కలిగి ఉంటే, అదే తేజస్సు ఎవరికి ఇవ్వబడిందండి? యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిందంట. అక్కడ ఇంకో మాట రాయబడింది. ఏమిటి ఆ మాట? తత్వం యొక్క మూర్తి మంతుడై ఉండి. తత్వం యొక్క అంటే ఏదైతే దేవుడు తత్వాన్ని కలిగి ఉన్నాడో, మనం అంటూ ఉంటాం, ఈడి తత్వం ఏంటిరా? ఈడి తత్వం అంటే వాడి వ్యక్తిత్వం, వాడి తత్వం అంటే వాడికి మానసిక స్వభావం, వాడి తత్వం ఏంటంటే వాడి బుద్ధి, వాడి తత్వం ఏంటంటే వాడి ఆలోచన విధానం. మనం అంటాం ఇదేంట్రా ఇలాంటి తత్వాన్ని కలిగి ఉన్నాడు అంటాం. ఇలాంటి తత్వాన్ని కలిగి ఉన్నాడంటే వాడు మంచి తత్వాన్ని కలిగి ఉండలేదని. వీడి తత్వం చాలా మంచిదిరా అంటే మంచి తత్వాన్ని కలిగి ఉన్నాడంట. ఇప్పుడు తత్వం కలిగినటువంటి తండ్రి యొక్క మూర్తివంతుడై ఉండడం అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ తండ్రి యొక్క స్వరూపం, ఆ తత్వం ఎగ్జాక్ట్గా తండ్రి ఏదైతే ఎగ్జాక్ట్గా ఫిగర్ కలిగి ఉన్నాడు. ఫిగర్ అంటే మరి మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. అంటే ఒక ఫిజిక్, ఒక ఏదైతే ఆకారం, ఒక స్వరూపం ఏదైతే తండ్రి కలిగి ఉన్నాడో, ఆ తండ్రికి స్వరూపాన్ని ఎవరు కలిగి ఉన్నాడటండి? యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారంట. మరొకటి మాట చేత తండ్రి ఏదైతే స్వరూపాన్ని కలిగి ఉన్నాడో అదే స్వరూపము ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు వారు కలిగి ఉండి, తండ్రి యొక్క మహిమ నుండి వచ్చినటువంటి తేజస్సును యేసుక్రీస్తు వారు కలిగి ఉండి, మాట చేత ఏం చేశారటండి? సమస్తమును నిర్వహించచ్చు, సమస్తమును నిర్వహించచ్చు అని ఏం చేస్తున్నారండి? సమస్తమును నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సృష్టి అంతటిని నిర్వహిస్తూ ఉన్నారు, సృష్టి అంతటిని ఏర్పరుస్తున్నారు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను. చాలండి, అది మనకు ఆనందం కదా. ఇక్కడ ఎబ్రిల్ రాసినటువంటి ఒరిజినల్ బైబిల్లో ఇది ఇంగ్లీష్ బైబిల్లో తర్జుమా చేయబడింది. ఇక్కడ స్క్రీన్ మీద రాయబడినటువంటి ఇది ఇంగ్లీష్ బైబిల్కి, అంటే హెబ్రీ బైబిల్, ఒరిజినల్ హెబ్రీ బైబిల్ నుండి ఇంగ్లీష్ బైబిల్కి తర్జుమా చేయబడింది. ఇక్కడ ఈ ఒక నాకలాంటి పాస్టర్, ఏ పాస్టరు? నాకలాంటి పిచ్ పాస్టర్ ఏం చేశాడంటే దాన్ని స్టడీ చేసి అనాలిసిస్ చేసి అక్కడ ఆయన మెన్షన్ చేసుకున్నాడు. జీసస్ మెన్షన్డ్ అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క పేరు ప్రస్తావనలో ఉంది అని ఎవరో పాస్టర్ గారు రాసుకున్నటువంటి బైబిల్ని అతను మరి ఏమంటారు దాన్ని గూగుల్లో పెట్టడం వలన నా స్టడీలో, నా రీసెర్చ్లో నేను స్టడీ చేస్తున్నప్పుడు నాకు కంటపడింది.
అంటే ఆ సేవకుడు ఏం చేశాడంటే జీసస్ మెన్షన్డ్, అంటే ఇక్కడ ఆ వచనంలో ఎక్కడైనా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారా నీకు? కనబడతలే. కానీ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ మెన్షన్ చేయబడ్డారు ఆ 1వ వచనంలో. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, దానికి అరే ఏంటిదని ఆలోచన చేస్తే నేను ఒరిజినల్ హెబ్రూ బైబిల్ ఎలా ఉంటుందని ఆలోచన చేసినప్పుడు హెబ్రూ బైబిల్, ఒరిజినల్ హెబ్రూ బైబిల్లో ఒక చక్కటి ఇది రాయబడింది. ఇంకొక స్లైడ్ ఉంటుంది, తర్వాత ఇద్దాం. అందుకనే పోయిన వారం అన్నీ చెప్పలా, ఎందుకంటే ఇంత స్టడీ ఉంటుంది కాబట్టి. ఎస్, ఇదే ఆ పైన ఉన్నది హెబ్రూ లాంగ్వేజ్. ఈ ఎడమ వైపు నుండి కుడివైపు చదవాలి. ఎవరైనా చదవగలరా? నేను చదువుతా. ఎలా చదువుతా? ఇక్కడ ఉంది, బెరీసిడ్ బారా ఎలిహోయిం యెట్ హా సమయం వెట్ హరియట్స్. ఇది హెబ్రూ భాష. అర్థమవుతుందండి? మీరు చదవండి, ఇప్పుడు మీరు చదవండి. అక్కడ రాసి ఉంది బెరీసిడ్ బారా ఎలోహేమ్ ఏట్ ఈటి, అది ఈటి అని ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. ఏట్ సమయం వెట్ హారెట్స్ అంటే అర్థం ఏంటంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఈ తెలుగు బైబిల్లో ఏం రాయబడిందండి? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను ఏర్పరిచాడు కదా. ఈ హెబ్రూ భాష నుండి ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఏమైంది? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. అక్కడ హెబ్రూ భాషలో నుంచి తర్జుమా చేసేటప్పుడు ఇది ఎత్తేసారు. ఇది ఈటీ అనేది ఎత్తేసారు. ఈటీ అనే పదాన్ని ఎత్తేసారు. తెలుగులో వచ్చినోడికి ఇంకా ఎత్తేస్తారు మన వాళ్ళు. యాక్చువల్లీ తెలుగు భాషలో తర్జుమా చేయబడినటువంటి బైబిల్ ఎగ్జాక్ట్గా 56% మాత్రమే అక్యురసీ ఉంటుంది. హెబ్రూ బైబిల్కి ఒరిజినాలిటీ తీసుకుంటే కనుక మనం చదువుతున్నటువంటి బైబిల్లో కేవలం 56% తర్జుమా చేయగలిగారు. తమిళ బైబిల్లో 95% తర్జుమా చేయగలిగారు ఒరిజినల్. ఎగ్జాక్ట్గా నీకు తమిళ వస్తే చాలా బెటర్, ఎందుకని ఒరిజినల్కి చాలా దగ్గరగా తమిళ బైబిల్ ఉంటుంది. కానీ తెలుగు బైబిల్లో కేవలము 56% మాత్రమే ఉంటుంది. మిగతాదంతా కూడా మన ఊహ ఇది చాలా బాగుంది అనుకుని చదివేసుకోవడం, ఓహో ఇలాగుందనుకుని ముగించేసుకోవడం, అంతకు మించి మనకి తెలియదు. ప్రియ సహోదరుడా, ఇక్కడ చూసినట్లయితే ఈ హెబ్రీ నుంచి ఇంగ్లీషులోకి తర్జుమా చేసేటప్పుడు ఈటీ అనేటువంటి పదాన్ని తీసివేయడం జరిగింది. ఈటీ అంటే ఇప్పుడు దీని ఇందాడు సైడ్ ఈ లెటర్స్ ఏంటంటే హెబ్రూ లెటర్స్ అండి ఇవి. ఏంటండి ఇవి? టీ ఇక్కడ రాయబడింది చూడండి. టీ అంటే శిలువాకారంలో ఉంది చూడండి. వెరీ గుడ్, వెరీ నైస్. టీ గుర్తుపెట్టుకోండి. దాన్ని ఏమంటామండి పైన? టీఏవి తావ్. ఇంకొక పదం ఉంటుంది ఇక్కడ, ఇంకొక పదము. ఇంకో స్లైడ్ దీనైనా ఇంకా చూడండి, ఇది మీకు అర్థమవడానికి చెప్తాను. ఇది హెబ్రూ బైబిల్. హెబ్రూ బైబిల్లో ఉన్నటువంటి పదాన్ని విభాగించారు. ఇది ఇన్ ద బిగినింగ్ క్రియేటెడ్ గాడ్. ఈటీ అనేది ఇందాక చెప్పాను కదా, ఈటీ అని. ఆ ఈటీ ఆ హెబ్రూ భాషలో ఇప్పుడు మళ్ళీ తీస్తాను. ఇక్కడ ఏమి తర్జుమా చేయలే, వదిలేశారు, బ్లాంక్ చేసేసారు. ఆ తర్వాత ద హెవెన్స్, ఇక్కడ ఇది హెబ్రూ బైబిల్, ఇది హెవెన్స్, ఇక్కడ హెబ్రూ బైబిల్, అండ్ ద ఎర్త్ అని దానికి మక్కి తర్జుమా చేస్తూ ఈటీ అనేది వదిలేశారు. బద్ధకం వచ్చో, అర్థం తెలియకో, లేకపోతే భావం తెలియకో మొత్తం మీద ఇంగ్లీష్లోకి ఎత్తారు. ఇంగ్లీష్లోకి వచ్చినప్పటికి ఈటీ అనేది వెళ్ళిపోయింది. ఈటీ అని వెళ్ళిపోతే మన తెలుగులోకి వచ్చేటప్పటికి అస్సలు ఉండదు. అంతే కదా, నేను మాట్లాడిన మాట యాజ్ ఇట్ ఈజ్గా ఒరే వాడు వచ్చాడంటరా అన్నాను అనుకోండి, వీడెళ్ళి ఏం చెప్తాడంటే, వాడు వచ్చేటప్పుడు అన్నీ పట్టుకుని వచ్చాడంటరా, కూడా చేతులు సంచులు పట్టుకుని వచ్చాడంటరా, తీసుకున్న స్వీట్లు ఉన్నాయంట, అట్టుపళ్ళు ఉన్నాయంట అంటాడు వీడు. నేనేం చెప్పాను? వచ్చాడని చెప్పా. కానీ ఎంత కల్పించేసాం మనము? ఆ చివరికి వెళ్ళేటప్పటికి వాడు అసలు ఏమేమి తెచ్చాడు అని ఎంత లిస్ట్ ఉంటుందో తీరా చూస్తే వీడు ఉడి చేతులతో వస్తాడు. అర్థమవుతుందా మీకు? ప్రియ సహోదరుడా, సహోదరి, అలాగ ఉంటుంది తర్జుమా కార్యక్రమం. కాబట్టి ఈటీ అనేటువంటి పదాన్ని మనం చూస్తే తీనైనా
ఈ అనే మాటకి హెబ్రూ నుంచి తీసుకుంటే ఇంకో ఇది ఇక్కడ రాయబడింది చూడండి. ఇది టీ అని చెప్పాను కదా, తావ్. ఇక్కడ ఇది హెబ్రూ. టీ అనేది ఇందాక అన్నాను కదా, ఈ అంటే ఈ హెబ్రూ లెటర్లో ఈ అంటే అర్థం ఏంటంటే ఎలేఫ్. అర్థం ఏంటండి? ఎలేఫ్. చూడండి, ఎలేఫ్ అంటే ఇలాగా ఆవు కొమ్ము టైపులో, ఆవు ముఖం టైపులో ఉంటుంది ఈ లెటర్. దానికి అర్థం ఏంటంటే లీడర్, స్ట్రెంగ్త్, ఆక్స్ ఆర్ గాడ్. మళ్ళీ చెప్తున్నాను, లీడర్, స్ట్రెంగ్త్, ఆక్స్ ఆర్ గాడ్. ఇందాక టీ అనే పదానికి చెప్పాను కదా, కోవెనెంట్, మార్క్ అండ్ సైన్. కోవెనెంట్, మార్క్ అండ్ సైన్ అంటే ఈ మాటను బట్టి నీకు ఏమైనా అర్థమవుతుందా? యెషయా గ్రంథము 44:6 ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ఐఎమ్ ద లాస్ట్ అండ్ బిసైడ్ మీ దేర్ ఇస్ నో గాడ్. ఐఎమ్ ద ఫస్ట్, ఐఎమ్ ద, ఇంగ్లీష్ వచ్చు కదరా, మొదటి వాడును కడపటి వాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆమేన్. ఈ మాట ఎగ్జాక్ట్గా ఎవరు చెప్తున్నారంటే 22 ప్రకటన గ్రంథం 13వ వచనంలో, 22:13 ప్రకటన గ్రంథం. అమ్మా, నేనే ఆల్ఫయు ఓమేగాయు. ఆమేన్ చెప్దాము ఒకసారి. ఎవరండి ఈ మాట చెప్పింది? సాక్షాత్తు యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే ఐఎమ్ ద ఫస్ట్, ఐఎమ్ ద ఎండ్, ఐఎమ్ ద లాస్ట్ అండ్ బిసైడ్ మీ దేర్ ఇస్ నో గాడ్. అంటే ఆల్ఫా ఒమేగా. ఒమేగా ఎవరండి? యేసుక్రీస్తు వారు. తండ్రి ఏమై ఉన్నాడో కుమారుడు కూడా అదే ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఇన్ ద బిగినింగ్ అని గాడ్ గురించి చెప్పారు. ఈటీ అనే పదానికి తర్జుమా చేయడం మర్చిపోయారు. అంటే ఆల్ఫా ఒమేగా అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ కనబడుతున్నారండి. ఆది కాండములో కనబడుతున్నారు. అంటే సృష్టి ఏర్పరచడానికి ముందు కుమారుడైన యేసుక్రీస్తు వారు ఏమి మహిమను కలిగి ఉన్నారో, ప్రియ సహోదరుడా, సహోదరి, ఏం మహిమ కలిగి ఉన్నారండి? తండ్రి ఎగ్జాక్ట్గా ఏదైతే తేజస్సుని కలిగి ఉన్నారో, ఏదైతే మహిమను కలిగి ఉన్నారో, ఆయన యొక్క ఆకారం ఎలాగుంటుందో, ఆయన యొక్క స్వరూపం ఎలాగుంటుందో, ఆయన యొక్క షేప్ ఎలాగుంటుందో ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు వారు అదే కలిగి ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ వచనంలో 3వ పదాన్ని చూస్తే కనుక తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ, అంటే సమస్తమును ఏర్పరుస్తున్నాడు. ఎలాగండి? ఆల్ఫా ఒమేగా అయ్యండి. ఈ భూమి కలుగునుగా కంటే భూమి కలుగుతోంది, ఆకాశం కలుగునుగా కంటే ఆకాశము కలుగుతోంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. చదవండి. ఆయన కలుగజేసిన పరలోకము నుండి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుండిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గమును అనుసరించి వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపగా దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము వినివారు ధన్యులు. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును. నా యందు అసహ్యపడే వారందరూ మరణమును స్నేహించుదురు. ఏం చేస్తున్నాడటండి? సమస్తమును ఏర్పరుస్తున్నాడంట, సమస్తమును నిర్వహిస్తున్నాడంట మాట చేత. మహత్తు, ఆ మాటలో ఏముందండి? మహత్తు ఉందంట. మహత్తు గల మాట చేత సమస్తమును ఆయన నిర్వహించుతున్నాడట. ఎలాగా? 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 ప్రధాన శిల్పిగా. ప్రధాన శిల్పిగా. చూడండి, పై వచనాల్లో మీరు చూసుకోండి. 2 వచనాలు, ఎగ్జాంపుల్కి 2 వచనాలు చెప్తా. ఆయన పైన ఆకాశంలో స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములను తమ సరిహద్దులు మేరకున్నట్లు ఆయన సముద్రమునకు పొలిమార ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్మించినప్పుడు నేను ఆయన యొద్ద ఎలాగున్నానండి? ప్రధాన శిల్పిగా ఉన్నాను. దేని స్తోత్రం చెప్పలు కొట్టండి. హల్లెలూయా. నీవు ఆరాధిస్తున్న దేవుడు నీ సృష్టి అంతటికి ఏమై ఉన్నాడో తెలుసా? ప్రధాన శిల్పి అయి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం పుట్టడం కాదు, లోకము పుట్టక ముందు ఆయన దేవుని యొక్క మహిమను, తేజస్సును కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రధాన శిల్పిగా
భూమి యొక్క పునాదులు ఏర్పరుస్తున్నప్పుడు, ఆకాశం ఏర్పరచబడుతున్నప్పుడు, సముద్రం ఏర్పరచబడుతున్నప్పుడు, జలధారలు బిగించబడుతున్నప్పుడు ప్రధాన శిల్పిగా ఉన్నాడట. ఆ తర్వాత వచనాలు చదువుదాం. నిత్యం ఆయన సంధిని ఏం చేస్తున్నాడండి? ఆనందిస్తున్నాడంట. ఇది మంచిదని అలా అనుకుంటున్నారు. డాడీ అండ్ సన్ ఏమనుకుంటున్నారండి? డాడీ డాడీ సూర్యుడు, ఓ సూపర్, చాలా బాగుంది, ఆనందం, సంతోషం. చంద్రుడు చాలా బాగుంది, ఓ నైట్ ఏలడానికి, రాత్రి ఏలడానికి చంద్రుడు వచ్చాడు, వెరీ గుడ్, నైస్ మై డియర్ సన్, వెరీ గుడ్. ప్రియ సహోదరుడా సహోదరి, డాడీ ఇది ఎలాగుంటే కాదు, ఎలాగుంటే బాగుంటుందేమో, సూర్యుడు ఈ కక్షలో ఉంటే బాగుంటుందేమో, లేకపోతే భూమి మీద ఉన్న వాళ్ళు చెప్తారేమో అంటే, ఎగ్జాక్ట్ మై సన్, యు ఆర్ రైట్, యు ఆర్ రైట్. అదర్వైజ్ ఏమవుతారండి? కొంచెం చలికి వణికేస్తున్నాం కదా, కొంచెం ఎండ వస్తేనే మాడిపోతాం కదా. మా పిల్లలు ఇక్కడి నుంచి ఊరు వెళ్ళారనుకోండి, ఎండాకాలము ఓ వారం రోజులు ఉంటారు, వచ్చేటప్పటికి ఏమైపోతారు? కొంచెం వాతావరణం మారితేనే. అలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చినా వాళ్ళకి తేడా కొట్టేస్తుంది. ఎందుకని? కొంచెం వాతావరణం. అలాంటిది సూర్యుడు సరైన కక్షలో లేకపోతే, ప్రియ సహోదరుడా సహోదరి గమనించండి, ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరుడా. అందుకని ప్రధాన శిల్పిగా ఉంటూ ఆ సూర్యుడు, భూమి, ఆకాశము, సముద్రంలో ఏర్పరుస్తూ ఉంటుంటే ఆ ప్రధాన శిల్పిగా ఉంటూ ఏం చేస్తున్నాడంటే ఆనందిస్తూ ఉన్నాడు. నిత్యము ఆయన సన్నిధిని ఆనందిస్తున్నాడంట. అర్థమవుతుందండి మీకు వాక్యం అర్థమవుతుందండి? హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే సమస్తమును నిర్వహిస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. భూమి దాని యొక్క పరిమాణము, భూమి యొక్క కొలత, భూమిలో ఉండవలసినవి, భూమిలో ఉండవలసినటువంటి జీవరాశులు, అబ్బబ్బబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ క్రియేషన్ క్రియేటెడ్ బై అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. ఆయన కలగజేసిన పరలోకం బట్టి సంతోషించచ్చు. అక్కడ ఏం ఏర్పరచబడింది ముందేం చెప్పానండి? భూమి కంటే ముందేం ఏర్పరచబడింది అని చెప్పానండి గత 2-3 ఆదివారాల క్రితం చెప్పిన మాట. ఆకాశం, పరలోక సంబంధమైనవన్నీ కూడా మొదట ఏర్పరచబడ్డాయని చెప్పా. ఈ పరలోకం ఏర్పరచబడుతుంటే యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారట? చోట్ల సంతోషిస్తున్నారట. వాక్యంలో చూడండి, సంతోషిస్తూ ఉన్నారంట. మీరు నన్ను చూడడం అని వాకింగ్ చూస్తే అది కనబడుతుంది, వాకింగ్ చూడకుండా నన్ను చూస్తే ఏం కనబడుతుంది? నేను కనబడతాయి. నల్ల ముఖం మీకు ఏం ఉపయోగం చెప్పండి? వాకింగ్ చూస్తే ఏమవుతుందండి? సంతోషం అవుతుంది. ఏమన్నా కదా డేవిడ్ రాజు గారు? దేవుని స్తోత్రం కలిగిన గాక. సంతోషించడం ఏది? పరలోకాన్ని క్రియేట్ చేస్తుంటుంటే సన్ కొడుకు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. డాడీ భలే చేస్తున్నాడు, డాడీ అబ్బా భలే ఉంది డాడీ. ఆ డాడీ దోతలు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా 2 రెక్కలు ఉంటే బాగుంటుంది, 6 రెక్కలు ఉంటే బాగుంటుంది, 2 రెక్కల చేత ఎగురుతాడు డాడీ, 2 రెక్కల చేత కాలు కప్పుకుంటారు డాడీ, 2 రెక్కల చేత ముఖం కప్పుకుంటారు డాడీ, 2 రెక్కల చేత గాల్లో ఎగురుతారు డాడీ. ఇలా ఉంటే బాగుంటుందేమో. ఎస్, యు ఆర్ రైట్. ఇలాగే చేద్దాం, నీ మాట ప్రకారమే చేద్దాం. ప్రధాన శిల్పి అంటే అదే. అలాగే చేద్దాం ప్రియ సహోదరుడా. చేయగానే యేసుక్రీస్తు వారికి ఏమవుతుంది? సంతోషం, ఆనందం కలుగుతుంది. ఇంకా నరులను చూసి ఏముంది నీలో ఆనందించడానికి? వాడేమో వీడి కుళ్ళోళ్ళు, కుట్రదారులు, వీళ్ళు మోసగాళ్ళు, పనికిరాని వారు అన్నాడు. కానీ దేవుని యొక్క మహిమని ఎగ్జాక్ట్గా కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఏమేం చేస్తున్నారండి? మనం ఎలాంటి వారమైనను సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎలాంటి వారమైనను కుట్రపూరితమైనటువంటి మనసు కలిగిన వారమును, అవిధేయత కలిగిన వారమైనప్పటికీ, పాప స్వభావం కలిగిన వారమైనప్పటికీ, ప్రియ సహోదరుడా సహోదరి, మన తండ్రి మన కుమారుడు ఏం చేస్తున్నాడండి? నీ పక్షంగా నా పక్షంగా ఆనందం. దట్ ఈస్ ద డిఫరెన్స్. నీ తండ్రి అయిన యేసుక్రీస్తు వారికి త్రోసివేయబడినటువంటి అపవాదికి డిఫరెన్స్ ఏంటంటే, నిన్ను చూసి వాడు అసూయపడ్డాడు, కానీ నీ తండ్రి, నీ రక్షకుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. తర్వాత చూద్దాం. కావున పిల్లలారా మేము ఆలకించమంటే ఆలకించం. మీరు ఏమైనా చెప్పుకోండి, ఆదివారం మేము గుడికి రాం. మీరు ఏమైనా చెప్పుకోండి, క్రిస్మస్ ఆరాధన, కుటుంబ ఆరాధన అయితే మేము రామండి. మేము లాస్ట్లో వస్తామండి, మధ్యలో వస్తామండి, లేకపోతే అసలు రామండి. మేము ఒక సంఘంలో ఉన్నాము కానీ సంఘమే కాదండి. మేము ఎప్పుడో మాకు తోసినప్పుడు వస్తాం, లేకపోతే ఆదివారం వస్తాం, ఇక మాకు ఇంకేమి పట్టదండి అంటే మీరు వింటున్నట్ట వినలేనట్ట? వింట్లా. కానీ మన తండ్రి ఏం చెప్తున్నాడు? మన కుమారుడు ఏం చెప్తున్నాడు? మన రక్షకుడు ఏం చెప్తున్నాడు? నా మాట ఆలకించండి. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆలకించమని బతిమాలుతున్నాడు. అదే లూసిఫర్ అయితే ఏం చేద్దరు? రే సహోదరుడా సహోదరి, రాహరా, నీ గతి నా గతి ఒకటే, నీ గతి నా గతి ఒకటే, నాది తినాలి నీది తినాలి రా, నాది నరకమే నీది నరకమే రా అంటాడు.
అవునండి కదా? ప్రియ సహోదరుడా, సహోదరి, నా మాట ఆలకించండి. నా మార్గములు అనుసరించువారు, ఎందుకంటే నా మాటలు ఏముందంటే ధన్యత ఉంది. నేను చెప్పే మార్గాలని మీరు పాటిస్తే దాంట్లో ఏముందండి? ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. కాబట్టి దీవెన, ఆశీర్వాదం మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను అని నీ రక్షకుడు అంటున్నాడు. ప్రధాన శిల్పిగా ఉంటూ సమస్తమును నిర్వహిస్తూ ముందుకెళ్దాం. ఉపదేశమును ఎవరు జరిగారు? ముందుకు జరగండి. వాక్యం నిరాకరింపగా దాన్ని నవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టి నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము వినివారు అనుదినము. ఆదివారం ఎక్కడే కాదు ప్రియ సహోదరుడా, ఆదివారమే జరిగే వింటలేదు మనము. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యములో ఎంత లీనమవుతున్నామో ఆలోచన చేయండి. వాక్యములు ఎంతగా మనము చొచ్చుకుపోతున్నామో ఆలోచన చేయండి. వాక్యాన్ని ఎంతగా మనము అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నామో చూడండి. ప్రియ సహోదరుడా, సహోదరి, మొన్న వాక్యం విని బ్రదర్ అంటున్నారు, నాకు భయం వేసిందండి. భయం వేసింది. ఏమిటి? మనల్ని చూసి మనకి ఇవ్వబడినటువంటి అధికారాన్ని చూసి, మనకి ఇవ్వబడినటువంటి ధన్యతను చూసి లూసిఫర్ కొట్టబడ్డా, అసూయపడ్డా. ప్రియ సహోదరుడా, నాకు భయం వేస్తుందండి. అప్పటి నుంచి ఆ వాక్యం విన్న దగ్గర నుండి భయం వేస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మిఖాయేలు యోధా పత్రికలు రాయబడినటువంటి మిఖాయేలు ఏం చేసేటండి? మోసే యొక్క డెడ్ బాడీ కోసమో ఫైట్ చేశాడు, యుద్ధం చేశాడట. మిఖాయేలు మోసే యొక్క డెడ్ బాడీని భద్రపరిచాడట, క్షేమపరిచాడట. ఇంటికి వెళ్ళిపోయి ఏం చేశారండి? దీని సమాచారమైనటువంటి సమాచారం ఉందా లేదా, లేఖనాలు సరైనవా కాదా అని పరిశీలన చేసి వాటిని స్క్రీన్ షాట్ చేసి నాకు పెట్టారు. అయ్యగారు, మీరు చెప్తుంది సరైన వాక్యమే, మీరు చెప్తున్నది లోతైన వాక్యమే, కాబట్టి నేను చక్కగా వెంబడిస్తున్నానని ఆ సహోదరి ప్రియమ్మ గారు పెట్టారు. ప్రియ సహోదరి, ఎంతో సంతోషం అనిపించింది. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యమును అనుదినమో ఏం చేయాలటండి? వినాలి. వింటే దానిలో ఏముందండి? ధన్యత ఉంది. ఇంకేముందంటే ద్వారబంధముల యొద్ద కాచుకుని నా గడప యొద్ద కనిపెట్టుకుని ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రియ సహోదరుడా, సహోదరి. వాక్యము నీకు అర్థం కాకపోయినా, వాక్యాన్ని నువ్వు పట్టించుకోకపోయినా నీ క్రైస్తవ జీవితం వ్యర్థం. నేను ఇది ప్రయాసతో కూడినటువంటి వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నానంటే దాని అర్థం ఏమిటంటే ఏదో సొలుగోబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు. అసలు నాకు ఈ పరిచర్య నడిపించవలసిన అవసరమే లేదు. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, అది కాదు నాకు ఇవ్వబడిన దర్శనం, అది నాకు కాదు దేవుడు నాకు ఇచ్చిన తలంతు, అది కాదు. శ్రేష్టమైన క్వాలిటీ వాక్యాన్ని ఇవ్వాలా. క్వాలిటీ వాక్యాన్ని, ఈ క్వాలిటీ వాక్యము అంటే నాణ్యమైన వాక్యము. ఒక విత్తనము కొనేవాడు ఏం చేస్తాడో తెలుసా? విత్తనాల షాపుకు పోయి నాణ్యమైన విత్తనాలు కొంటాడు. ఎందుకని? మంచి పంట రావాలని. వాడు నాణ్యమైన విత్తనాలు తీసుకురాకపోతే, వాడు జల్లితే అందులో ఏముంటుందండి? నాణ్యమైన విత్తనాలు లేకపోవడం వల్ల మొలకలు రావు, పంట రాదు. ప్రియ సహోదరుడా, కరువు వస్తుంది, తర్వాత క్షామం వస్తుంది, తర్వాత ఇంటిలో ఆహారం ఉండదు, తర్వాత తినడానికి అన్నం ఉండదు, తర్వాత. ప్రియ సహోదరుడా, ఎందుకని? నువ్వు విత్తనాలు కొనే విషయంలోనే ఇంత స్థితిని నువ్వు కనపరుస్తుంటుంటే. దాసరి నారాయణరావు గారు అన్నారు ఏంటంటే, కొన్ని క్వాలిటీ అంశాలని నన్ను ప్రస్తావించారు, నన్ను పొగిడారో మరి చెప్పాలని చెప్పారు. దేని స్తోత్రం. నన్నైతే పొగడలేదు, కానీ జరుగుతున్నటువంటి ఇక్కడ గమనిస్తున్నది, వారి సంవత్సరం కాలంగా మనల్ని గమనిస్తున్నది వారు చెప్తూ ఉన్నారు. నాణ్యమైనటువంటి పరిచర్య, నాణ్యమైనటువంటి వాక్యం, నాణ్యమైనటువంటి జీవాహారం మీకు అందించాలి. జీవాహారం మీకు అందించాలి అంటాడు ఆయన. నేను పరలోక సంబంధమైనటువంటి ఆహారమునై ఉన్నాను అంటాడు. ఏమంటాడండి? పరలోక సంబంధమైనటువంటి 6వ అధ్యాయం యోహాను సువార్త 58వ వచనం. 6వ అధ్యాయం 58వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 58వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం. నేను పరలోకము నుండి, ఎగ్జాక్ట్గా యేసుప్రభువారు ఏం చెప్తున్నారు? నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారాన్ని మీకు భుజించడానికి ఇస్తూ ఉన్నాను. అది నాణ్యమైనటువంటి ఆహారంగా నేను మీకు ఇవ్వకపోతే, నాణ్యమైనటువంటి వంటగా నీకు వడ్డించకపోతే నువ్వు దాన్ని తినగలవా? భుజించగలవా? బలపరచబడగలవా? వాక్యంలో స్థిరపరచబడగలవా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయండి.
ఆయన ఏమంటాడండి, ఎగ్జాక్ట్గా ఆయన పరలోక సంబంధమైనటువంటి ఆహారంతో పోల్చుకుంటున్నాడు, పరలోకము సంబంధమైన ఆహారంతో పోల్చుకుంటున్నాడు. ప్రియ సహోదరుడు, ఆ ఆహారాన్ని నేను ప్రతి ఆదివారం నీకు పెట్టాలని ఆశపడుతున్నప్పుడు దాన్ని భుజించడానికి నువ్వేం చేయాలా? ప్లేట్ పట్టుకుని కూర్చోవాలా, ఆకు వేసుకుని కూర్చోవాలా. అవునండి కదా, ఆకు వేసుకుని ప్లేట్ వేసుకుని కూర్చోవాలా. లేకపోతే నీ ప్లేట్ దగ్గర ఏమొస్తాయి తెలుసా? కుక్కలు వస్తాయి. నీ ప్లేట్ దగ్గర ఏమొస్తాయి తెలుసా? కాకులు వస్తాయి. ఏమొస్తాయండి? కుక్కలు వస్తాయి, కాకులు వస్తాయి. అప్పుడు నీ ఆహారం అంతా ఏమి ఎత్తుకుపోతాయండి? కుక్కలు ఎత్తుకుపోతాయి, కాకులు ఎత్తుకుపోతాయి. నువ్వు తినవలసిన ఆహారం నువ్వు తినవో, అప్పుడు ఏమవుద్దండి? ఆకలితో అలమటిస్తావు. ప్రియ సహోదరుడా, సహోదరి, రేపు పరలోక సంబంధమైన ఆహారం నువ్వు తినలేకపోతావు, రేపు పరలోకంలో నువ్వు ప్రవేశించలేకపోతావు. ఆమేన్. కాబట్టి వాక్యముని ఎలాగండి? శ్రేష్టమైనటువంటి వాక్యంగా వినాలి. అలా వినువారు ఎవరటండి? ధన్యులు. నన్ను కొనుగొన్నవాడు జీవము, లైఫ్. యేసుక్రీస్తుని ఎవడైతే కనుగొంటాడో వాడు లైఫ్ని కనుగొన్నాడు. ఎగ్జాక్ట్గా. ప్రియ సహోదరుడు, మరి వాళ్ళేంటి అక్కడికి వెళ్ళి దండం పెడుతున్నారు, వీళ్ళేంటి ఇక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకుంటున్నారు, వీళ్ళేంటి జాతర చేస్తున్నారు? వారు జీవమును కనుగొనలేదు. వారికి 70 సంవత్సరాలు మాత్రమే ప్రాణం ఉంటుంది, లేదా 100 సంవత్సరాలు మాత్రమే ప్రాణం ఉంటుంది. కానీ క్రీస్తుని కనుగొన్న వాడికి నిత్య జీవముండన. హల్లెలూయా. ఎప్పటికీ జీవము ముగించబడదు, ఎప్పటికీ కూడా ఈ జీవము అంతము కాదు. అది ఎక్కడ ఉందండి? క్రీస్తులో ఉంది. హల్లెలూయా. బహుశా నీకు బాగుండొచ్చు, అక్కడికి వెళ్తా ఉన్నాను, జాతరలో ముడి కట్టుకుని వెళ్తా ఉన్నాను, నల్లబట్టలు వేసుకున్నాను, బాగుండొచ్చు. కానీ నువ్వు బ్రతికినంత కాలమే అది, అంటే ఈ భౌతిక దేహం ఉన్నంత కాలమే. తర్వాత అది ఉండదు, కనుసూపు మేరలో కనబడదు. కానీ ఎవడైతే క్రీస్తుని ఇక్కడ ఉన్నప్పుడు కనుగొంటాడో వాడు ఏం చేస్తాడండి? జీవము. అది ఇక్కడ అక్కడ కూడా జీవమే. యెహోవా కటాక్షం వానికి కలుగును. అంటే ఏదండి? నన్ను కనుగొన్న వానికి జీవము కలగడమే కాదు, ఏముంటుందటండి? యెహోవా అంటే తండ్రి యొక్క కటాక్షము, అంటే నన్ను కనుగొన్న వాడికి జీవం పడుతుంది. అందులో అదే యేసుప్రభువు చెప్తారంటే, నా ద్వారా తప్ప ఎవడనో పరలోకంలోకి చేరలేడు, తండ్రిని అనుగ్రహానికి పాత్రుడు కాలేడు. నా ద్వారా మాత్రమే రక్షణ, నా ద్వారా మాత్రమే జీవము. ప్రియ సహోదరుడా, నమ్మి బాప్తిసం పొందిన వాడు ఏమవుతాడండి? రక్షింపబడతాడు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అలాంటి వానికి ఏం కలుగుతుందటండి? తండ్రి యొక్క కటాక్షము కలుగుతుందట. నన్ను కొనుగొనని వాడు తనకి హాని చేసుకుంటున్నాడంట. నా యందు అసహించు వారందరూ, నేను ఇందా చెప్పాను కదా, బ్రతికిన 70, 80, 90, 100 నిన్న దినాన్న వారి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఓ మామగారు ఉన్నారు, వారు సుమారుగా ఒక 70, 80 ఉండొచ్చేమో. కానీ ఏమీ లాభమో? ప్రయోజనం లేదు ప్రియ సహోదరుడా. మేడ ఉంది, మిద్దు ఉంది, ప్రయోజనం లేదు ప్రియ సహోదరుడా, సహోదరి. ఈ మాట వారికి చెప్తే నచ్చకపోవచ్చు, రేపొద్దున్న జ్యోతి గారిని, నాగరాజు గారిని ఇల్లు ఖాళీ చేయమని చెప్పేయచ్చు. కానీ ప్రియ సహోదరుడు, అందులో ఏం లేదండి. లేదు, 80 సంవత్సరాలు బ్రతికింది, ఏటి ప్రయోజనం? 150 సంవత్సరాలు బ్రతికానని చెప్పుకోవడానికి ఏటి లాభమో? ఏం కనుగొనలేదండి? జీవము కనుగొనలేదు. వారు ఏమి కనుగొన్నారండి? ఇక్కడ బ్రతుకుతున్నప్పుడు మరణమును కనుగొన్నారు. ఎండ్ అయిపోయిన తర్వాత ఇక వారికి జీవం లేదు. ఎగ్జాక్ట్ 100% బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చేస్తా. ఏం లేదండి, జీవము లేదు. కానీ నా దేవుడు మనకేమిస్తున్నాడండి? జీవం ఇస్తున్నాడు. ఎప్పటి నుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నప్పుడే ఆయన యందు ఉన్న వారికి ఆయన ఏం చేస్తున్నాడటండి? జీవముని ఏర్పరుస్తున్నాడంట. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, హెబ్రీయుల రాసిన పత్రిక 1:3 వస్తే 4వ ఏం చేస్తున్నాడంటే? పాపముల విషయంలో శుద్ధీకరణ చేస్తున్నాడు. నా బిడ్డల విషయంలో, నా కుమారుల విషయంలో, నా కుమార్తెల విషయంలో పాపముల విషయమే శుద్ధీకరణ చేస్తున్నాడు. యాజకుడికి సాధ్యపడనది, ఒక పాస్టర్కి సాధ్యపడనది, ఒక ప్రవక్తకి సాధ్యపడనది, ఒక అహరోను సంతతికి చెందినటువంటి యాజకులకు సాధ్యపడనది ఎవరు సాధ్యపరుస్తున్నారండి? యేసుక్రీస్తు వారు సాధ్యపరుస్తున్నారు. దేని స్తోత్రం కలుగును గాక. శుద్ధీకరణ చేస్తూ ఉన్నారు. 5వది, దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన ఏంటండి? దేవదూతలు అంటే ఇందాక చెప్పాను కదా, ఇందాక దేవదూతలతో ఏమాత్రం కూడా కంపారిజన్
లేదు. ఎందుకంటే వారికంటే కూడా ఈ నామము ఎంతో 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 శ్రేష్టమైనది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. లూసిఫర్కి యేసుక్రీస్తు వారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. హల్లెలూయా. అతి శ్రేష్టమైనది, ఎంతో శ్రేష్టమైనటువంటి నామము. ఈ నామము దేవదూతల నామము కంటే కూడా శ్రేష్టమైనది. మరో మాట, దేవదూతల కంటే అతి శ్రేష్ఠుడే ఉన్నత లోకమునందు మహామగుడగు ఎక్కడటండి? అది ఎక్కడ ఉందండి? ఉన్నత పరలోకము కంటే కూడా ఉన్నతమైన లోకము. అక్కడికి ఎక్కాలనుకున్నాడు ఎవడు? లూసిఫర్ అక్కడికి ఎక్కాలనుకున్నాడు. పరలోకంలో ఉండరు, నేను తిరుగు, నీకు ఎంత కావాలంటే అంత, నీకోసమే కదా సృష్టించాను. పరలోకం నీకోసం సృష్టించాను, ఈ దూతల కోసం సృష్టించాను, ఇదంతా నీకోసమే కదా, ఇందులో బ్రతుకు. ప్రియ సహోదరుడా సహోదరి, కానీ ఎక్కడికి వెళ్ళాను? ఉన్నత లోకంలో నివసిస్తున్నటువంటి తండ్రి దగ్గరికి పోయి సింహాసనం వేసి కూర్చోాలనుకున్నాడు. ఎంత దుర్మార్గమైన ఆలోచన అండి ప్రియ సహోదరుడా సహోదరి, ఎంత భయంకరమైన ఆలోచన అండి ప్రియ సహోదరుడా సహోదరి. కాబట్టి ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారటండి? ఉన్నత లోకమందు మహిమ మహుడైనటువంటి తండ్రి యొక్క కుడి పార్శ్వమున సింహాసనాసీనుడు అయినాడంట. హల్లెలూయా, చప్పట్లు కొడదాం. అంటే సృష్టికి ముందు క్రీస్తు వారికి ఉన్నటువంటి ఉనికి, అది క్రీస్తు వారికి ఉన్నటువంటి ఉనికి. ప్రియ సహోదరుడా, ఎలాంటి మహిమ అండి? తండ్రి యొక్క తేజస్సుతో కూడినటువంటి, మహిమతో కూడినటువంటి ఆ యొక్క స్థితిని మనం చూస్తాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాంటి కుమారుడిని అంటాడు 1వ అధ్యాయం 5వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక, నేను కనియున్నాను అంటాడు. ఇలాంటి కుమారుడిని అంట తండ్రి ఏం చేయాలంటండి? నేను నిన్ను కనియున్నాను. 1వ అధ్యాయం కొలస్సీయులకు రాసిన పత్రిక 15వ వచనంలో అదృశ్య దేవుని యొక్క స్వరూపముగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. అదృశ్య దేవుని యొక్క అంటే తండ్రిని మనం చూడజాలం. ఇంత పాట పాడడం కదా, ఎవరు సమీపించలేనటువంటి తేజస్సును కలిగినటువంటి ఆయన్ని మనము చూడలేం. కానీ అదే తేజస్సు, అదే మహిమను కలిగినటువంటి కుమారుణ్ణి మాత్రము కానీ ఎక్కడ పంపించాడు తెలుసా? ఇక్కడికి పంపించాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు, ఆయనే మన దగ్గరికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి, చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ప్రియ సహోదరుడా సహోదరి, అలాంటి వానికి అధికారం ఇవ్వడము సరైన నిర్ణయమా కదా? ప్రియ సహోదరుడా, అలాంటి వానికి అధికారం ఇవ్వడం అనేది సమయోచితమా కాదా? సబబా కదా? అంటుంటే ఆడికి ఇచ్చేవింట్రా అంటాం. మా వాడు కార్ డ్రైవింగ్ చేసిన కోసం వాడు రాజమండ్రి నుంచి వస్తుంటుంటే ఫోటో తీసి నడుపుతున్నాడని చెప్పేసి పడింది. పెద్దోడికి అలాగే ఇచ్చేసారండి అంటే భయం. ఎందుకంటే నడుపుతాడో లేదని భయం. సరిగ్గా ఎందుకని? ఇంతకు ముందు నడిపినటువంటి అనుభవం లేదు కాబట్టి, వయసు చిన్నది కాబట్టి, మెచ్యూరిటీ ఏమంటారు దాన్ని, మైనారిటీ అంటే ఇది లేదు కాబట్టి. ప్రియ సహోదరుడా సహోదరి, మేము ఒరిస్సా ప్రాంతం నుండి, అడవి ప్రాంతం నుండి ఏదో రోడ్లలో, కొండల్లో, జంగిల్లో, ఏమంటారు దాన్ని, ఘాటి రోడ్లలో తురు వచ్చేస్తుంటే కరెక్ట్గా బోర్డర్ దగ్గర కూర్చున్నాడు. వాడు పట్టేశాడు. ఎవడు? పోలీసుడు పట్టేసి అన్ని కార్లు చెక్ చేస్తున్నారు. మా కారు కూడా చెక్ చేసి, ఫస్ట్ నేను వెళ్ళాను, ఫస్ట్ నా కారు, వెనకాల మమ్మల్ని చూసి వీడు ఆపాడు. అయితే వాళ్ళ చెక్కింగ్ ఆ రోజే ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ అయింది కాబట్టి మేము ఎక్కడ వరుస నుంచి బాంబులు పట్టుకొచ్చేస్తున్నామని చెప్పేసి కార్ చెకింగ్ చేస్తున్నారు ఎవరు? పోలీసులు. ముందు నాది అయిపోయింది, ఇందులో ఏం బాంబులు లేవని తేల్చేశారు ఎత్తిన కారులో. ఆ తర్వాత ఈ రెండు, ఆ కారు అది మాదేనండి అంటే, రెండు అది చూద్దామని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళి మేము ధైర్యంగా ఓపెన్ చేస్తున్నాం. కానీ వాడు చూపు అంతా బాంబుల మీద లేదు. ఎవరి మీద ఉంది? ఏడు మీద ఉంది. ఇదండి చిన్నోళ్ళలాగా ఉన్నాడండి నడిపెత్తున్నాడండి. వాడు ఇంత ఎంతండి, ఆ పెద్ద కారులో ఇంత ఎలక పిల్ల కనబడుతున్నాడు. లైసెన్స్ ఉందండి? లేదండి. ప్రియ సహోదరి, ఆ కారులో మా నాన్న ఒకడే కూర్చున్నాడు. మా నాన్నకి కొంచెం సీరియస్గా ఉంది, హాస్పిటల్ తీసుకుపోతున్నాం, ఫ్యామిలీ ఎంత వెళ్తున్నాం, మరి 2 కార్లు వేసుకెళ్ళాలి కదా
అందుకని కొంచెంసేపు వాడు డ్రైవ్ చేయడానికి వాడికి ఇచ్చాం. వాళ్ళ అమ్మగారు ముందు కూర్చున్నారు, ఆవిడకి డ్రైవింగ్ వచ్చు. కొంచెంసేపు ఇది మామూలు రోడ్డే కదా, ట్రాఫిక్ ఏమున్నది కదా అని ఇచ్చాము. అన్న వాడు వదిలేహాడు, దేని స్తోత్రం, హల్లెలూయా. అటు పట్టుకున్నాడు. కానీ ఏదో మనం చెప్పిన సంజయ్ వాడికి నచ్చింది, మనం చెప్పిన రీజన్ వాడికి నచ్చింది కాబట్టి వదిలేహాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరికి ఇవ్వాలండి? ఎవరికి ఇవ్వాలండి? యోగ్యత కలిగిన వాడికి ఇవ్వాలి. ఇందాక చెప్పాను అర్హత, ఎందుకు కాదు, ఇంతకు ముందు చెప్పాను అర్హత, యోగ్యత. కాబట్టి వాడికి అర్హత లేదు, ఏది లైసెన్స్ లేదు, కానీ యోగ్యత ఉంది. ఇది నడపగలిగే యోగ్యత. ఎక్కడి నుంచి? సంబలపూర్ నుంచి విశాఖపట్నం వరకు ఏకదాటిన భోజనం చేయకుండా, భోజనం కూడా లేదు. ఆ రోడ్లో కనీసం చిన్న ఏమంటారు టీ కొట్టు కూడా ఉండదు. అయాక దాటిన వాళ్ళ అమ్మతో మధ్యలో డిస్కషన్ పెడుతున్నాడు. ఏమిని మేము ఇంటికి వెళ్ళగానే, అప్పుడు మరి నాన్ వెజ్ నడుపుతలేదు వ్యవహారం. ఇంటికి వెళ్ళగానే అదేం బిర్యానీ, పన్నీర్ బిర్యానీ కావాలన్నాడు. దేని స్తోత్రం, ఇస్తాం లేరా బాబు. అల్లెల్లో అప్పుడు నాన్ వెజ్, మనం ఫాస్టింగ్లో ఉన్నాం కదా, నాన్ వెజ్ లేదు, నాన్ వెజ్ బంధు. కాబట్టి వాళ్ళ అమ్మతో మధ్యలో బేరాలు పెట్టాడు. సరే ఇస్తారని. హల్లెలూయ. ప్రియ సహోదరుడా సహోదరి, యోగ్యత, నడపగలిగే యోగ్యత ఉంది, అర్హత లేదు. క్రీస్తు వారికి ఏముందండి? అర్హత ఉంది, యోగ్యత ఉంది. దేని స్తోత్రం, హల్లెలూయ. ఏమే, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనాను చెప్పినా. అంటే ఎవరితో చెప్పాడండి? ఒక్కరితో చెప్పాడు. దూతల్లో ఎవరితో చెప్పలేదు. లూసిఫర్తోనూ చెప్పలేదు, గాబ్రియేల్తోనూ చెప్పలేదు, మిఖాయేల్తోనూ చెప్పలేదు, వారికి ఉన్నటువంటి సమూహాలతో అస్సలు చెప్పలేదు. కాబట్టి ఇతనికి ఎందుకు ఆ మోజు కలిగింది? ఎందుకు ఆలోచన చేయాలా? ఇప్పుడు అబ్రహాము తన యొక్క సంపద అంతా కూడా ఎవరికి ఇచ్చేస్తానన్నాడు? తన దగ్గర పనిచేసినటువంటి ఎలియాజరుకి ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు తండ్రి ఏమన్నాడు? ఒరే బాబు, నీ దగ్గర పనిచేసినట్టు దాసుడికి అలాగే ఇవ్వడానికి వీల్లేదు, నీకంటూ సొంత కొడుకుని, సొంత సంతానాన్ని, సంతానాన్ని నేను ఇస్తాను, కాబట్టి అప్పటి వరకు ఓపు పట్టన్నాడు. అర్థమవుతుందండి? దూతలు అనేక మంది ఉండొచ్చు, కానీ వారికి ఏమి లేదండి, తండ్రికి వారసుడిగా ఉండే హక్కు లేదు. ఈ మాట దూతలలో ఎవరితో కూడా చెప్పలేదు, నా తర్వాత మీరేరా అని. అలా చెప్పలేనప్పుడు నువ్వెందుకు ఆశ పెట్టుకోవాలా? పెట్టుకోవచ్చు, తప్పు కదండి, తప్పు కదా. అరే, యజమానుడు నీకు జీతం ఇస్తాడు, యజమానుడు నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు, అధికారం ఇస్తాడు, ఆ పరలోకంలో తిరిగేటువంటి యోగ్యత ఇస్తాడు, అక్కడ ఉంటే వారు అందరి మీద పెత్తనం చేసే యోగ్యత ఇస్తాడు. అంత మాత్రాన్న తండ్రి తర్వాత సింహాసనం నాదే అనుకోవడం ఎంత పొరపాటు అండి? పొరపాటే కదా. తండ్రి అంటున్నాడు, నేను దూతల్లో ఎవరితో కూడా చెప్పలేదు. ప్రియ సహోదరుడా సహోదరి, మరి ఎవరితో చెప్పాడు? మరియు ఆయన భూలోకమునకు ఆది సంబూతిని మల్లారంపించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, ఏమని చెప్తున్నాడు? దూతలకు ఏమి చెప్తున్నాడు? ఈ మాట చెప్పలేదట. ఏ మాట చెప్పలేదు? నాకు మీరు కుమారులై ఉంటారు, నేను మీకు తండ్రిని అంటానని దూతలకు అసలు చెప్పలేదు. అక్కడెక్కడ తండ్రి కుమారుల రిలేషన్షిప్ అనేది అక్కడెక్కడ కూడా కనబడటం లేదు. కానీ ఎవరితో చెప్పాడంటే, ఆయన భూలోకమును ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి ఏం చేయాలటండి? అంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని తండ్రి ఏమని సంబోధిస్తున్నాడంటే ఆది సంభూతుడని సంబోధిస్తున్నాడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఆది సంభూతుడు అనేటువంటి పదాన్ని గత వారం నేను చెప్పాను. కాబట్టి ఈ వారం అవసరము ఉందంటారా లేదంటారా? లేదని అంటున్నా. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, తండ్రి అంటున్నాడంటే కుమారుడిని ఆది సంభూతుడు అని ప్రస్తావిస్తున్నాడు. అంటే ఆది నుండి ఉన్నవాడు, లోకము పుట్టక మునుపు నుండి ఉన్నవాడు, ఇతడు మరలా రాబోతున్నాడు. మరలా వచ్చేటప్పుడు దూతలమైన మీరేమి చేయాలా? అతడికి సాగిలిపడి నమస్కారం చేయాలా. ఆమేన్. మరి యేసుక్రీస్తు వారి యొక్క ఆగమనాన్ని ఎవరు స్వాగతించారు? ఆ సువార్తని ఎవరు మోసుకొచ్చారు? దూతలే. ఆయనకి సపర్లు చేసిన వారు ఎవరు? దూతలే. ప్రియ సహోదరుడా సహోదరి, సాగిలిపడి నమస్కరించిన వారు ఎవరు? దూతలే. ప్రియ సహోదరుడా సహోదరి, మరి ముందుకెళ్దాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను
ఆలగాన చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గురించి అయితే ఇది పాయింట్. దూతల గురించి పైన చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? నేను మీకు తండ్రిని కాదు, మీకు నాకు కుమారులు కాదు. మీరు చేయవలసింది ఏంటి? నా కొడుకు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆది సంభూతుడిగా మరలా వచ్చేటప్పుడు మీరు ఏం చేయాలా? నా కొడుక్కి నమస్కారం చేయాలా. దిస్ ఈజ్ యువర్ డ్యూటీ అని చెప్పాడు. ఇప్పుడు కుమారుని గురించి అయితే ఏం చెప్తున్నాడు? దట్ ఈస్ ద పాయింట్. కమాన్ అంటే చదవండి అని అర్థం. ఇప్పుడు అంటున్నాడు కుమారుడి గురించి చెప్తున్నాడు, సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని దేశించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కుమారుని గురించి చెప్తున్న మాట ఏంటంటే అతడికి సింహాసనము ఇవ్వబడింది. రెండవది, అది నిరంతరము నిలిచే సింహాసనం. ఏదో ఒక రోజు ఉండి తీసేసే సింహాసనం కాదటండి. లూసిఫర్ లాగా ఏదో కొన్ని రోజుల నుంచి అతనిలో పాపం వచ్చిన తర్వాత అది తీసేసినటువంటి స్థితి కాదండి. కుమారుడికి ఇచ్చినటువంటి సింహాసనము నిరంతరము నిలిచినటువంటి సింహాసనం అంట. ఆమేన్. ఎంతటి నమ్మకం అండి కొడుకంటే. అంటే ఎప్పటికీ ఎన్నటికీ నా కొడుకు ఏం చేయడు అని పాపము చేయడు. ఆ మాట అంటున్నాడు యోహాను సువార్త 17:12. నీవు నాకు అనుగ్రహించిన వాటిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని కనుక అని అనగానే మీరు అందుకోవాలా? ఇంకా తీలేదా మనం? 7:12 యోహాను సువార్త 17:12. అమ్మా, లేఖనము నెరవేరినట్లు అమ్మా చదవండి. ప్రార్థించుచున్నాను. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ యొక్క మాటల్ని రాసి పెట్టుకోండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. నావన్నీయు నీవియు నావి వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఇండులాగున్న వారును ఏకమై ఉండినట్లు నువ్వు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను నాకు అనుగ్రహించిన వారిని ఏం చేశానండి? భద్రపరిచాను, కాపాడాను. నేను వారిని ఇప్పటి వరకు, నీవు కూడా ఇప్పుడు ఏం చేయాలా? కాపాడము. ఇప్పుడు ఏంటంటే నీలో నేనున్నాను, నాలో నీవున్నావు, కాబట్టి ఏకమై ఉన్నాం. అలాగే వారు కూడా, అంటే మనల్ని అంటున్నాడు, వారిని కూడా ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి. ఎవరితో? క్రీస్తుతో లేదా తండ్రితో ఏకమై ఉండాలి. అలాంటి ఆధిక్యత యేసుక్రీస్తు వారు తనకి కలిగిన అధికారం బట్టి నీకును నాకును ఇవ్వడానికి లోకంలోకి వస్తున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొడదాం, దేవుని మహిమపడదాం. ప్రియ సహోదరుడా సహోదరి, మరి ఇలాంటి కుమారుడు ఈ లోకంలోనికి రావడానికి గల కారణం, అధికారము పొందుకున్నటువంటి యేసుక్రీస్తు వారు తన ఉనికిని ఈ లోకంలో రాకముందు, లూసిఫర్ పడవేయడానికి ముందు తన ఉనికిని ఏ విధంగా కలిగి ఉన్నాడో మరి లేఖనాల ద్వారా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు ఈ అధికారము క్రీస్తు వారి చేతికి అప్పగించబడింది. లూసిఫర్ చేతి నుండి తీసివేయబడి ఎవరికి అప్పగించబడిందండి? ఈ అధికారము ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా? ఈ అధికారము క్రీస్తు వారిదాయను. ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా? 1 కొరింథీ 15వ అధ్యాయం 24వ వచనం. అటు తర్వాత అమ్మా వినండి, అమ్మా, అక్కలారా, చెల్లులారా, అన్నలారా, తమ్ముళ్ళారా, తండ్రులారా, అమ్మలారా, ఇంకేమైనా ఉన్నాయా? వినండి, చాలా ఇంపార్టెంట్ మాట అండోయ్, చాలా ప్రాముఖ్యమైన మాట అండోయ్. పరలోకంలో యుద్ధం జరుగుతున్నప్పుడు
అధికారం ఎవరికి ఇవ్వబడింది? లూసిఫర్ తోసివేయబడినప్పుడు అధికారం ఎవరికి ఇవ్వబడింది? ఇవ్వబడింది కదా. అప్పుడు ఇవ్వబడినటువంటి అధికారము ఇప్పుడు చూద్దాం. అటు తర్వాత అప్పుడు అంతం వచ్చినట్ట. ఇలా చూడండి అమ్మా, ఇలా చూడండి అమ్మా, నా వైపు చూడండి అమ్మా. అంతం ఇంకా రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు అప్పగించబడిన అధికారం ఇంకా ఎవరి చేతిలో ఉందండి? యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది. ఒక రోజు రాబోతుంది. ఆ రోజున ఏమవుతుందో తెలుసా? యేసుక్రీస్తు వారు తనకి ఇవ్వబడినటువంటి అధికారాన్ని తండ్రికి అప్పగించేస్తారు. అప్పగించేసిన తర్వాత అంతం వస్తుంది చూడండి. ఆ అంతము తాలూకా చిరునామా ఎలాగుంటుందో చూద్దాం. ఆ తర్వాత వచనాలు చదవండి. తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను. అంటే ఈ యొక్క అధికారం ఎప్పటి వరకు ఉంటుందటంటే శత్రువులందరినీ కూడా తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయిచు ఉండవలను. అంటే ఈ అధికారము శత్రువు తన పాదముల కిందకు వచ్చేటంత వరకు కొనసాగుతుంది. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? క్రీస్తు యొక్క అధికారములో మనం ఉన్నాం కాబట్టి మనం చలామణి అయిపోతున్నాం. అర్థమవుతుందా? క్రీస్తు యొక్క అధికారంలో మనం ఉన్నాం. ఎందుకని? ఆయనను అంగీకరించిన వారు దేన్ని అంగీకరించారట అండి? జీవమును అంగీకరించారట. కాబట్టి ఆయన యొక్క అధికారంలో మనం ఉన్నాం కాబట్టి చలామణి అయిపోతున్నాం. రేపు ఈ అధికారం ఒక రోజున అప్పగించబడే రోజు వస్తుంది. ఎలాంటి అధికారం అటండి? సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించునంట. అంటే సమస్తం అతనికి ఇవ్వబడినటువంటి సమస్త విధమైనటువంటి ఆధిపత్యాన్ని, అలాగే సమస్తమైనటువంటి అధికారాన్ని, అలాగే అతనికి ఇవ్వబడినటువంటి బలాన్ని కూడా కొట్టివేస్తూ దా పవర్ మళ్ళీ ఏమవుతుందంటే తండ్రికి రిటర్న్ చేయబడుతుంది, వాపస్ ఇచ్చేయబడుతుంది. అప్పుడు అంతం వస్తుంది. అదే హర్మగిద్యోన్ యుద్ధము. అదే హర్మగిద్యోన్ యుద్ధము. అదే హర్మగిద్యోన్ యుద్ధము. ఎవడైతే తండ్రి యొక్క ముద్రను వేసుకుంటాడో వాడు రక్షింపబడతాడు. ఎవడైతే వాడి పేర్లు రాసుకోలేడో 13 ప్రకటన గ్రంథం 8వ వచనం, ఎవరి పేర్లు జీవ గ్రంథమందు రాయబడలేదో చదువుతారా? అనగా జగత్తోత్పత్తి మొదలుకొని గమనించండి ప్రియులారా, గమనించండి. భూజనులందరూ, అనగా అంటే ఇప్పుడు బతుకుతున్న వాళ్ళు కాదు. ఎప్పటి నుంచండి? జగత్తుత్పత్తి మొదలు. చదవండి. చూడండి ప్రియులారా, జగత్తుత్పత్తి మొదలు అంటే సృష్టి పుట్టింది కదా. పరలోకము, ఆకాశము, భూమి, దూతలు, మహదూతలు, సృష్టి, మనుషులు, నరులు, ఇలా సృష్టించబడింది కదా. ఆ జగత్తుత్పత్తి ఆ రోజు మొదలు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో, అంటే యేసుక్రీస్తు వారు స్థాపించినటువంటి జీవగ్రంథములో ఎవరిలో పేర్లు రాయబడలేదో వారు మనం వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడమే. ఏదే నా బాబా నేనే. అర్థమవుతుందా ప్రియ సహోదరుడా, సహోదరి? మర్మం అర్థమవుతుందా? ఈ పేరు ఉందా లేదో చూసుకోవాలి. ఆధార్ కార్డు లిస్టులో ఉంది, దేవునికి స్తోత్రం. పాన్ కార్డు లిస్టులో ఉంది, దేవునికి స్తోత్రం. ఎలక్షన్ ఓటర్ కార్డు లిస్టులో ఉంది, దేవునికి స్తోత్రం. నీకు నచ్చిన పార్టీకి ఓటు వేయచ్చు, దేవునికి స్తోత్రం. ఆడొస్తే సంతోషిస్తూ నేను ఓటేసాను కాబట్టి ఆడు గెలిచాడని చెప్పి బడాయి చేస్తావు. వాడు ఓడిపోతే అసలు నువ్వు ఆడికి ఓటేసానని చెప్పావు. ఎవడు గెలిచాడు వాడికి వేసానని చెప్తావు. ఏమే ఎలక్షన్ దాంట్లో ఓటు ఉంది, దేవునికి స్తోత్రం. కానీ నీ పేరు ఎక్కడ ఉండాలి అసలు? గొర్రె పిల్ల స్థాపించినటువంటి జీవగ్రంథంలో నీ పేరు ఉన్నదా లేదా? ఇప్పుడు ప్రియ సహోదరుడా, సహోదరి, చివరిగా ఓ మాట చెప్పి కొసమెరుపు లేదా కొసరు అనుకోండి. అంత చెప్పిన తర్వాత కొసరు అడుగుతారు కదా. మీరు అడగకపోయినా ఈడ్చి అలవాటు నాకు ఉంది. ఏది? కొసరే.
వేసి ముగించేస్తా. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో చూద్దాం. అందుచేతన గమనించండి అమ్మా, అందుచేతన పరలోకమందున్న వారి మీద కానీ భూలోకమందున్న వారి గురించి కానీ చదవండి. అంటే పాతాళంలో ఉన్నవారు కూడా వంగునట్లో ప్రియ సోదరుడు, ఆ జీవ గ్రంథంలోని పేరుంటే సంతోషం, దేవునికి మహిమ చెల్లించు. లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావంటే ఘట సర్పం ఎదుట నువ్వు నమస్కరించి దానికి పొల్లు దండాలు పెట్టాల. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ మాట చూస్తే గనక పరలోకమందు, భూమి యందు, పాతాళమందు, భూమి లోపల, ఇంకా వంగునట్లో ప్రతి నాలుకయో తండ్రి యొక్క, దేవుని యొక్క నామ యొక్క మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు అధికముగా హెచ్చించే. అమ్మా, ప్రతి నామమునకు పైనామముగా ఆయనకు అనుగ్రహించినంట. అర్థమవుతుందండి మర్మము? దేవుడికి ఇవ్వబడినటువంటి అధికారము ఎంత గొప్పదో చూడండి. అన్ని నామముల కంటే కూడా నామము, హెచ్చింపబడిన నామము, పరలోకములో, భూమిలో, పాతాళములో, భూమి లోపల ఉన్నటువంటి ప్రతి మోకాల్లో కూడా ఆయన ముందు యేసుక్రీస్తు వారి ప్రభు అని ఒప్పుకోవలసినటువంటి ఒక రోజు వస్తుంది. ప్రియ సహోదరుడా, అంతటి అధికారము దేవుడు ఎవరికి ఇచ్చాడండి? పరలోకం మీద, భూమి మీద కూడా ఈ అధికారం ఇవ్వబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం వద్దులండి. ప్రియ సహోదరుడా, మీకు తెలిసిన మాటే. ఏది? అతనికి పరలోకమందును భూమి మీద కూడా సర్వ అధికారములు ఆయనకి అప్పగించబడ్డాయని రాయబడి ఉంటుంది. ఏమాటండి? ఎలాగ తీశారుగా చదివేయండి. 28, 18 మరొక పూర్తిగా చదువుతాలి అనగానే ముగించేశారు. అది కదా నాకు కావాల్సింది. పరలోకం నేను ఇందాక ముందు నేను అన్నాను కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి కంటిన్యూ చేసింది అనమాట. వెరీ గుడ్, దేని స్తోత్రం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడి ఉండెను. ప్రియ సహోదరుడా, ఈ అధికారము పొందుకున్న యేసుక్రీస్తు వారు ఇంకా అధికారం ఆయన చేతులను ఉంచుకున్నాడు. కాబట్టి నీవు నేను క్షేమము కలిగి ఉన్నాం. ఆయన నామం ముందు మనం అందరం కూడా మ్రోకరిల్దాం. ప్రియ సహోదరుడా, ఆయన స్థాపించిన జీవగ్రంథంలో నీ పేరు, నా పేరు ఉందో లేదో ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటారు. నోటీస్ బోర్డుకి వెళ్ళి అట్లా చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకోండి. లేదో అంతే, తూర్పు తిరిగి దండం పెట్టడమే. అవునండి కదా? ప్రియ సహోదరుడా, సహోదరి, దీనికి కొనసాగింపు వచ్చే వారం. కనబడినటువంటి అగ్ని యేసుక్రీస్తు వారం వచ్చే వారం చెప్తా. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, నీ వాక్యము ద్వారా మీకున్న అధికారమును బట్టి ఇదిగో ప్రభా, మీరు ఏమి కలిగి ఉన్నారో, మీ ఉనికి ఏమిటో, పరలోకములో ఎలాంటి ఉనికిని మీరు కలిగి ఉన్నారో, ఉన్నత లోకములో ఎలాంటి స్థానమును మీరు కలిగి ఉన్నారో, మీకు ఇవ్వబడినటువంటి అధికారము ఎలాంటిదో ఇదిగో ప్రభా ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు. వాక్యమును మేము శ్రద్ధగాను ఆసక్తిగాను మనసు నిలిపి మేము గ్రహించగలిగితే మేము ధన్యులము నాయన. దానిలో జీవముంది నాయన. ఇహలోకములో పరలోకములో కూడా అది మమ్మల్ని జీవింపచేస్తుంది. మా జీవమునకు అంతము లేకుండా చేస్తుంది. ఒకవేళ నీ మాట మేము వినకపోయినా, గ్రహించకపోయినా, కనిపెట్టలేకపోయినా మేము మరణమును స్నేహించిన వారు. ఇదిగో ప్రభా, గొర్రె పిల్ల లిఖించిన జీవగ్రంథములో మా పేరు ఉండులాగన నీ మాటను మేము వింటాం, నీ వాక్యమును మేము వింటాం. ఈ గొర్రె పిల్ల జీవగ్రంథంలో మా పేరును మేము ఉందో లేదో చూసుకుని మా పేరును రాయించుకోవడానికి ప్రయాసన కలిగి ఉంటాం బాబు. లేని వారికి
శ్రమ. జీవగ్రంథంలో పేరు లేని వారికి కష్టం. ఇదిగో ప్రభా, నిత్య నరకం, పొరుగు చావదు, అగ్ని ఆరనటువంటి పరిస్థితి. నేనైతే నీకు ఇవ్వబడినటువంటి అధికారమును బట్టి, నీ అధికారమునకు నేను లోబడుతూ, నీ అధికారమునకు నమస్కరిస్తూ, నీ నామం ఎదుట మ్రోకరిల్లి, నీవే నా రక్షకుడు అని నా నోటితో నేను ఒప్పుకొని, నువ్వే తండ్రికి కుమారుడవని మేము అంగీకరించి, ఇదిగో ప్రభా, మా నుదుటి మీద నీ ముద్ర వేసుకుంటూ నా బాబు. కూడి వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, వాక్యము చేత బలపరచండి. వాక్యంలో ఉన్న ధన్యత ప్రతి ఒక్కరు కూడా పట్టుకుని స్వతంత్రించుకుని వెళ్ళటకు సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.